హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 52 చూసే ముందు పార్ట్ 51 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నయనను ఆ మాట అన్నది ధరణి కాదు, నీకెంతో ఇష్టమైన నీ నాయనమ్మ, ఇప్పుడు ఏం చేస్తావో చేసుకో ఆవిడని అని చాలా గంభీరంగా చెప్పాడు. ఆ మాటకు వేద్ షాక్గా నానమ్మ అని పెదాలు కదుపుతూ ఉంటే అప్పటికి వేద్ వెనుక ఉన్న నయన కళ్ళు కన్నీటి సంద్రాలే అయ్యాయి. రిషికి ఆ విషయాలన్నీ తెలుసు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. వేద్ మాత్రం వాళ్ళ అమ్మని అలాగే రెప్ప కొట్టకుండా చూస్తూ ఉన్నాడు. రిషి చూపు మాత్రం ఒకసారి గోడకి ఫ్రేమ్లో వేలాడుతున్న వాళ్ళ నానమ్మ ఫోటో మీద పడి విసుగ్గా వెనక్కి తిప్పుకున్నాడు. ఎందుకంటే చనిపోయిన మనిషిని ఏమనలేడు కాబట్టి. వేద్ మాత్రం తన అరచేతుల్లో ముఖాన్ని దాచుకొని గుక్క పెట్టి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అతని ఏడుపుకి ధరణి కన్నపేగు మెలి తిరిగిపోతూ ఉంటే అప్పటిదాకా తన అన్న మాటలు పక్కన పడేసి పరిగెత్తుకుంటూ వచ్చి కొడుకు ముఖాన్ని తన కడుపులో దాచుకొని కన్నయ్య అని తను కూడా గట్టిగా ఏడుస్తూ ఉంటే వాళ్ళమ్మ చేతితో తన చెంపల మీద కొట్టుకొని నువ్వే అనుకున్నానమ్మా, దాన్ని అనడానికి ఇంకెవ్వరికీ అవసరం లేదు, నా మీద అతి ప్రేమతో నువ్వే దాన్ని బాధ పెట్టావని నేను బాధపడ్డాను, అందుకే విచక్షణ కోల్పోయి నోరు జారాను, నన్ను క్షమించమ్మా అని ఆవిడ కాళ్ళు పట్టుకొని మనం దాని విషయంలో చాలా తప్పు చేశాం, పసితనం నుంచి మన పట్ల అది అలా నెగిటివ్గా మారడానికి కారణం మనమే, అది లేకపోతే నేను బ్రతకలేను అనే విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది, బుద్ధి లేని సిగ్గు లేని వాడిని కదా, దాన్ని పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాక కూడా నా పెళ్ళం మీద నా ప్రేమ తెలుసుకోలేని వెధవనైపోయాను, ఐ లవ్ నైనా అమ్మ, అది లేకపోతే నేను బ్రతకలేను అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే వేద్ని దగ్గరకు తీసుకొని అది నీ భార్య కదరా, ఎక్కడికి వెళ్ళదు, నువ్వంటే దానికి ప్రేమే కన్నయ్య, ఏడవకు అని అంటూ ఉంటే లేదు, దాని మనసులో నా కోసం అంటూ ఎటువంటి ఫీలింగ్స్ లేవు, దాని మనసు ఒక రాయిలాగా నేనే మార్చేశాను అని తన చేతులతో తన చెంప తట్టుకుంటూ ఉంటే ధరణి ఆపి బాధగా అలా చేయకు నాన్న, నిన్ను నువ్వు బాధ పెట్టుకొని ఈ తల్లి మనసు బాధ పెట్టకురా అని చేతులు పట్టుకొని దాంతో నేను మాట్లాడతాను, అవసరమైతే దాని కాళ్ళు పట్టుకుంటాను, దాన్ని మన దగ్గర నుంచి దూరం కానియను, నా మాట మీద నమ్మకం ఉందా కన్నయ్య అని చెంప పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటే అదంతా తలుపు వెనక నుంచి విన్న నైనా నోటికి చేయి అడ్డం పెట్టుకొని వారెవ్వరికీ కనపడకుండా వెనక్కి జరిగి అలాగే ఆనుకొని కిందకి జారిపోయి కూర్చొని మోకాళ్ళ మీద తల ఉంచుకొని తన కన్నీళ్లు వదిలేసింది. కొంతసేపటికి అమ్మ కొడుకు ఏడుపు తప్ప హాల్లో ఏమి మాటలు వినిపించకపోతే నైనా ఏదో నిర్ణయం తీసుకున్న దానిలాగా కళ్ళు తెరుచుకొని లేవబోతూ ఉంటే అప్పుడే డాడీ అని పెద్ద సౌండ్ వినపడింది. ఆ గొంతు స్నిగ్ధది కావడంతో ఏమైందోనని కంగారు పడి నయన వెంటనే లేవబోతూ ఉంటే వేద్ మాత్రం 2 చేతులు చాపి రా బంగారం అని అనడంతో మిచ్యూ డాడ్ అంటూ ఏడ్చుకుంటూ వచ్చి వేద్ని చుట్టుకుపోయింది. డాడీ ఇన్ని డేస్ ఎందుకు రాలేదు, నేను నువ్వు లేక నాకు వచ్చింది, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, మన ఇద్దరం కలిసి అమ్మ దగ్గరికి ఆచి వెళ్ళిపోదాం అని ఏడుస్తూ ఉంటే వేద్ పాప కళ్ళు తుడిచి తీసుకువెళ్తానమ్మా అమ్మ దగ్గరికి, నువ్వు నేను ఇద్దరం వెళ్దాము, ఏడవకు అని కళ్ళు తుడుస్తూ ఉంటే మా అమ్మ చిప్ దొరికిందా డాడీ అని అడిగింది. వేద్కి అర్థం కాక అయోమయంగా స్నిగ్ధ వైపు చూస్తే రిషి తల కొట్టుకొని ఇది మళ్ళీ మొదలుపెట్టింది అని అనుకున్నాడు. అదే డాడీ, మెమరీ కార్డ్ పోయింది కదా, ఆ కార్డు దొరికిందా, మమ్మీ ఇప్పుడు పిచ్చిదానిలా కాకుండా నార్మల్గా ఉందా అనేసరికి వేద్ ముఖంలో చిన్న చిరునవ్వు. తప్పు డార్లింగ్, మమ్మీని అలా ఎప్పుడు అనద్దు, షీఈ్ ఎ వెరీ గుడ్ పర్సన్ అండ్ షీఈ్ ఇంటెలిజెంట్ అని అన్నాడు. నాకు మమ్మీ ఎప్పుడు అలా అనిపించలేదు డాడీ అని అంది. ఆ మాటకి నయన ఓసి రాక్షసి, నేనున్నప్పుడు మా అమ్మ అని తప్ప మరో మాట పలకటం రాదు, బాబుని చూస్తేనే పరిగెత్తుకుంటూ వచ్చి నా కొంగు చాటు దాక్కునేదానివి, ఇప్పుడు మీ బాబు దగ్గర ఎన్ని మాటలు నేర్చుకున్నావో చెప్తానాగు నీ పని అని మనసులో అనుకుంది. వేద్ స్నిగ్ధ ముఖ నిండా ముద్దులు పెట్టి యు ఆర్ మై ప్రిన్సెస్ అని తన గుండెలకు హత్తుకున్నాడు.
అక్కడ సిచ్యువేషన్ అంతా నార్మల్ అవడంతో నైనైక తను అక్కడ ఉంటే వేద్ని చూసి తనకంతా తెలిసిందని బాధపడతాడని ఇంటికి వెళ్ళిపోవడానికి 2 అడుగులు వేయబోయేసరికి లోపల నుంచి ధరణి, కన్నయ్య ఇంకెన్ని సంవత్సరాలు మాకు దూరంగా ఉంటావు, ఈ అమ్మకి ఎందుకు ఈ శిక్ష అని అడగడంతో తన అడుగు ఆపి సంవత్సరాల అని ఎక్స్ప్రెషన్తో వాళ్ళ మాటలు వింటూ ఉంది. వేద్ బాధగా, నా భార్య ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజే నేను అడుగు పెడతాను, అప్పటిదాకా ఈ ఇంటికి నాకు ఏ సంబంధం లేదు, నువ్వు వద్దని నా భార్యని ఎప్పుడైతే పంపించేశావో నాలో సగ భాగాన్ని పంపించేసినట్టే, అంటే ధరణి ఇప్పటికే 2 సంవత్సరాలు దాటి 3 సంవత్సరాలు వస్తూ ఉంది, నువ్వు ఇల్లు వదిలి వెళ్ళి దాన్ని తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి కన్నయ్య, నా చిన్ని కన్నయ్య లేక ఇల్లు బోసిపోయింది, నా మనవరాలిని కూడా తీసుకువెళ్ళి మళ్ళీ మమ్మల్ని చీకట్లో బ్రతికేటట్టు చేయకండి ఈ వయసులో, మాకు మీరు కాక ఇంకేం కావాలిరా అని బాధగా అడిగితే ధరణి చేయి పట్టుకొని తన అరచేతిలో ముద్దు పెట్టి నైనను ఒప్పించి దాన్ని తీసుకొని ఈ ఇంట్లో అడుగు పెడతానమ్మా, కొంచెం టైం ఇవ్వు అని, సరే నేను వెళ్ళొస్తాను, ఒక్కటే ఉంది కంగారు పడుతుంది, పైగా తన హెల్త్ కూడా బాగాలేదు అని అన్నాడు. బయట నైన ఎప్పుడైతే వేద్ 3 సంవత్సరాల నుంచి ఇంటికి రాకుండా బయటే ఉన్నాడని తెలిసిందో ఆ క్షణం తన మీద తనకి విపరీతమైన కోపం వచ్చింది. ఆ 4 రోజులు అతను అడిగినట్టే ఇంటి దగ్గరే ఉండుంటే ఈరోజు పరిస్థితులు ఎలా ఉండేయో, కానీ అనవసరంగా గడప దాటాను అన్న ఫీలింగ్ తనలో పెరిగిపోతూ ఉంటే తన చేతులతో తన చెంపని పగలగొట్టుకొని మనసులో ఐఎమ్ సారీ బావా, లవ్ యూ అని అనుకుంటే తను అనుకున్న లవ్ యూ పదానికి తనకే నవ్వు వచ్చేసింది. ఇంద్రా అని మత్తుగా అరిచిన ప్రియ ఇంద్ర తన మీద వస్తూ ఉంటే చేయి పెట్టి ఆపేసింది. ఇంద్ర చేతిని పక్కకు తీస్తూ ఉంటే ప్రియ ఏడుపు ముఖం పెట్టి, ప్లీజ్ రా, ఇక నా వల్ల కాదు, పొద్దున్న నుంచి ఇది 6వ సారి, నాకు ఓపిక లేదురా, నీ కొండలాంటి బాడీని నా పైనుంచి కొంచెం కదిలిస్తే నేను లేచి ఫ్రెష్ అయ్యి ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేస్తాను, ఆకలేస్తోంది, లేదంటే ఆర్డర్ పెట్టు అని అనడంతో ఇంద్ర ఫోన్ తీసుకొని గబగబా ఫుడ్ ఆర్డర్ పెట్టి ప్రియతో ఒక అరగంటలో ఫుడ్ వచ్చేస్తుందిలే, ఇంకా ఫ్రెష్ అవడం దేనికి, మళ్ళీ జరిగే పని కూడా ఇదే కదా, అయినా ఎంత మాత్రం దానికి తట్టుకోలేకపోతున్నావు, ఇంకెలాగే నీతో, యాక్చువల్లీ ఈ ఏజ్లోనే మనకి ఇంత ఎంజాయ్ చేయడానికి టైం అండ్ బాడీ అన్నీ సహకరిస్తాయి, అంతే తప్ప ఆ తర్వాత ఎంత స్టామినా ఉండదు బేబీ, అందుకే ఇప్పుడే ఎంజాయ్ చేద్దాం అంటూ ప్రియ పెదవులు అందుకున్నాడు. సర్వా ప్లీజ్ లే, ఫ్లైట్ టైం అవుతుంది, నేను రెడీ అయిపోయాను, మన లగేజ్ మొత్తం సర్దేశాను, నువ్వేమో మార్నింగ్ నుంచి లేస్తాను అంటూనే పడుకునే ఉన్నావు, ఇప్పుడు లేస్తావా లేవా అని గట్టిగా అడుగుతూ తన చీర కొంగు నడుముకు దోపుకొని అడుగుతుంది. ఫ్లైట్ టైంకి ఇంకొక 20 మినిట్స్ ఉందనగా లేపు నవ్య, రెడీ అవుతాను, మనం వెళ్ళిపోదాం, పక్కనే కదా ఎయిర్పోర్ట్, ప్లీజ్ బంగారం అని శర్వ దిండులో ముఖం దాచుకుంటే, శర్వ అని నవ్య సీరియస్గా అరిచింది. శర్వ మత్తుగా సగం కళ్ళు తెరిచి నవ్య వైపు చూస్తూ, లైఫ్లో హనీమూన్ ఒక్కసారే వస్తుందే, ఇంకొన్ని రోజులు ఉందామంటే నీకు నీ ఫ్రెండ్ని చూడాలనుందని వెళ్ళిపోదామంటున్నావు, కానీ నాకు వెళ్ళాలనిపించడం లేదు బేబీ అని మత్తుగా నవ్య మెడవంపులో తలపెట్టి చెబుతూనే అక్కడ ముద్దులు పెడుతూ ఉంటే నవ్య ప్రేమగా శర్వ తల నిమురుతూ అతను చూపించే ప్రేమకి కంట్లో చిరుతడి చేరుతూ ఉంటే జీవితంలో అనుకోని అదృష్టంలో వచ్చిన శర్వని గట్టిగా హత్తుకొని తన ముఖంవంతా ముద్దులు పెట్టేసి ఐ లవ్ యూ సీనియర్ సార్ అని శర్వ పెదవుల మీద చిన్న పెక్కిచ్చి దూరం జరిగేలోపు బాబు ఆ ఫ్లైట్ మిస్ చేసే పనిలో పడ్డాడు. నైనకు ఎప్పుడైతే వేద్ 3 సంవత్సరాల నుంచి ఇంటికి రాకుండా బయటే ఉన్నాడని తెలిసిందో ఆ క్షణం తన మీద తనకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ 4 రోజులు అతను అడిగినట్టే ఇంటి దగ్గర ఉండుంటే ఈరోజు పరిస్థితులు ఎలా ఉండేయో, కానీ అనవసరంగా గడప దాటాను అన్న ఫీలింగ్ తనలో పెరిగిపోతూ ఉంటే తన చేతులతో తన చెంపలను పగలగొట్టుకొని మనసులో ఐఎమ్ సారీ బావా, లవ్ యూ అని అనుకుంటే తను అనుకున్న లవ్ యూ అన్న పదానికి తనకే నవ్వు వచ్చేసింది. సరే ఇక నేను బయలుదేరుతానని పాపను పట్టుకొని వెనక్కి తిరిగిన వాడల్లా మళ్ళీ రిషి వైపు తిరిగి రే అన్నాడు.
అన్న తనని పిలిచాడు అని అర్థమైన రిషి చెప్పరా అన్నాడు. వేద్, రేపటి నుంచి ఒక 45 డేస్ హాస్పిటల్కి లీవ్ పెట్టు. నువ్వు కీర్తి ఇద్దరు వరల్డ్ టూర్కి వెళ్తున్నారు. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. రేపు మిడ్నైట్ మీ ఫ్లైట్ అని అనడంతో రిషి ఇప్పుడు ఎందుకురా అని అయోమయంగా అన్నాడు. వేద్ రిషిని దగ్గరికి రమ్మని సైగ చేస్తే వచ్చిన రిషిని గట్టిగా హత్తుకొని ఈ రోజుల్లో ఎవరి లైఫ్లు వాళ్ళవేరా, కానీ నా కోసం దానికోసం మీ లైఫ్లో ఉండవలసిన హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఈ 2 ఇయర్స్గా పోస్ట్పోన్ చేసావు కదా అని అనగానే రిషి గతుక్కుమన్నాడు. వేద్ నవ్వుతూ నాకు తెలియదనుకున్నావా, మీ అత్తగారింట్లో మహా అయితే 1 or 2 డేస్ హ్యాపీగా స్పెండ్ చేశారు, కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరి మధ్య దూరం అలాగే ఉందని నాకు ఎప్పుడో తెలుసు. అయినా నేనున్న సిచ్యుయేషన్కి ఇన్ని రోజులు మాట్లాడలేకపోయాను. కానీ లైఫ్ని, హ్యాపీనెస్ని, టైంని వేస్ట్ చేసుకోకు. ఆల్ ద బెస్ట్ అని అన్నాడు. ఆ మాటకి రిషి కళ్ళలో చిరుతడి చేరుతుంది. వాటిని తుడిచేసుకొని ప్రేమగా వేద్ని హగ్ చేసుకుంటే వేద్ పక్కనే ఉన్న కీర్తన తల నిమిరి చిన్న స్మైల్ ఇస్తే తను కూడా చిన్న స్మైల్ ఇచ్చింది. కానీ ఇదంతా విన్న నయన కాళ్ళలో సన్నటి వణుకు వస్తూ ఉంటే తను తీసుకున్న ఒకే ఒక తొందరపాటు నిర్ణయం వల్ల ఎందరి జీవితాలు ఎక్కడికక్కడ స్ట్రక్ అయ్యాయో అర్థమవుతూ ఉంటే ఆ క్షణం అందరి తప్పుల కన్నా తన తప్పే చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటే ఆ క్షణం తన గడప దాటే సమయంలో తన మెడలో ఉన్న తాళిని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తీసి ధరణి చేతిలో పెట్టడం గుర్తొచ్చేసరికి తన గుండెంతా ఎవరో పిండేసినట్లు అనిపిస్తూ ఉంటే ఇంకొక క్షణం అక్కడ ఉండలేక నేరుగా ఇంటికి వెళ్ళిపోయి బెడ్ మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. నయన వచ్చిన అరగంటకి వేద్ స్నిగ్ధతో సహా ఇంట్లోకి అడుగు పెట్టాడు. వేద్ అప్పటికే నయన తినేసి పడుకోవడంతో ఏం చేస్తుందో చూద్దామని రూమ్ డోర్ కొంచెం ఓపెన్ చేసేసరికి మంచం మీద బోర్లా తిరిగి పడుకున్న నయన కనిపించింది. మేడం గారు డీప్ స్లీప్లో ఉన్నట్టున్నారు అని అనుకొని పక్క రూమ్లోకి వెళ్ళి బుజ్జిదాన్ని అన్నం తిన్నావా అంటే తిన్నాను అని చెప్పడంతో వేద్ అలాగే ఖాళీ కడుపుతో పడుకొని తన గుండెల మీద స్నిగ్ధని పడుకోబెట్టుకొని జోకొడుతున్నాడు. నయన ఒక గంట తర్వాత లేచి వేద్ రూమ్లో చూసేసరికి హాయిగా తండ్రి భుజం మీద నిద్రపోతున్న బొడ్డది. ఆ తర్వాత నిద్రలో కూడా ఏదో ఆలోచనలో ఉన్నట్టు కనుబొమ్మలు ముడిచి పడుకున్న వేద్ కనిపించేసరికి నయన నెమ్మదిగా డిస్టర్బ్ చేయకుండా తను వెళ్ళి వేద్కి ఒక అడుగు దూరంలో పడుకొని వాళ్ళిద్దరినీ కన్నీళ్లతో అలాగే చూసి స్నిగ్ధ తల నిమిరి ఆ తర్వాత వేద్ తలలో చేయి పెట్టి నెమ్మదిగా అతని నుదుటి మీద ముద్దు పెట్టింది. అప్పటిదాకా ముడుచుకున్న కనుబొమ్మలు విడిపోయి ముఖంలో చిరునవ్వు వస్తే అతని చెంప మీద అంటి అంటనట్టు పెదవులు తగిలించి వాళ్ళిద్దరినీ అలాగే చూస్తూ అక్కడే పడుకుని పోయింది. పొద్దున్నే మగతగా కళ్ళు తెరిచిన నయనకు తన పక్కన అడుగు దూరంలో ఉండాల్సిన వేద్కి తనకు ఆనుకొని కనిపించడంతో ఒక్కసారి కంగారు పడి పక్కకు జరగబోయేసరికి స్నిగ్ధ ఒక చెయ్యి వేద్ మీద ఉంటే ఇంకొక చెయ్యి తల మీద ఉంది. అలా వాళ్ళ ముగ్గురిని ఒకే దగ్గర చూసుకున్న ఆనందం ఒకప్పుడు తన 2 ఏళ్ల కల ఇప్పుడు కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటే ఆ సంతోషం తన మనసుని రెక్కలొచ్చినట్టు చేసింది. ఆ సంతోషానికి కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటే వెంటనే ఆ కన్నీళ్లు తుడిచేసుకొని గబగబా లేచి వెళ్ళి వాళ్ళ అమ్మ అడిగితే కానీ చేయని పని వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు పెట్టి లోపలికి వచ్చింది. తిన్న డిషెస్ అన్నీ అలాగే ఉండడంతో అవి ఖాళీ చేసి ఫ్రిడ్జ్లో పడేసి అన్నీ చకచక తోమేసి బట్టలన్నీ వాషింగ్ మెషిన్లో వేసేసింది. ఇల్లంతా ఊడ్చి నీట్గా మాప్ పెట్టి తన రూమ్లోకి వెళ్ళి చీర కట్టుకోవడానికి కబోర్డ్ మొత్తం వెతికినా తనకేదీ నచ్చలేదు. అన్ని చీరలు తీసి అద్దం ముందు నిలబడి మీద పెట్టుకొని చూసినా తనకేదీ నచ్చకపోవడంతో విసుగ్గా ఓ 100 చీరల దాకా తీసి మంచం మీద పడేసి వాటి మధ్యలో కూర్చుంది. మళ్ళీ వెంటనే వేద్ నిద్ర లేచేలోపే తనకి ఇష్టమైనట్టు రెడీ అయిపోవాలని అవన్నీ గబగబా కబోర్డ్లో కుక్కేసి ఇంకొక కిందకి షెల్ఫ్లో చేయి పెట్టబోయేసరికి ఎదురుగా ఒక పీచ్ కలర్ శారీ ఉంది. అది తన కోసం వేద్ సెలెక్ట్ చేసిన శారీ. కానీ తనకున్న పొగరుతో ఒక్కసారి కూడా ఒంటి మీద పెట్టుకోలేదు. దానికి బ్లౌజ్ కూడా రెడీగా ఉండడంతో అది తీసి దానికి చిరు ముద్దు అద్ది బ్లౌజ్ సరిపోతుందా లేదా అని బ్లౌజ్ వేసుకొని చూసింది.
లేదు, ఎందుకు సరిపోతుంది, ఎప్పుడో 5 ఏళ్ల క్రితం కొన్న శారీ, అప్పుడే బ్లౌజ్ కుట్టించారు, ఇప్పటికి అప్పటికి సేమ్ మెజర్మెంట్స్ కాదుగా. టైట్ అయింది. ఇక కూర్చొని గబగబా కుట్లన్నీ తీసుకొని స్నానానికి వెళ్ళి వచ్చి శారీ కట్టుకొని అద్దం ముందుకు వెళ్ళి చూసుకునేసరికి తనని చూస్తూ తనే ఫ్రీజ్ అయిపోయింది. ఆ చీర తన కోసమే డిజైన్ చేసినట్లుంది. తనకు తెలుసు వేద్ తన కోసం ఏం తీసుకున్నా, వాళ్ళ అత్త ఏది తీసుకున్నా వంక పెట్టడానికి ఉండదు. వాళ్ళ అమ్మకి కూడా అంత సెలెక్షన్ తెలియదు, కానీ వేద్ సెలెక్షన్, వాళ్ళ అత్త సెలెక్షన్ ఎప్పుడూ సూపర్గానే ఉంటుందని. ఇంకొకసారి నా మొగుడు కొన్న చీర అనే చీర కొంగుని ముఖం మీద వేసి సిగ్గుపడిపోయి మొహానికి చిన్న స్టిక్కర్ పెట్టుకొని కింద కుంకుమ పెట్టుకొని నుదుటిలో కుంకుమ పెట్టుకొని మెడలో లేని తాళికి బాధగా మెడ తడుముకొని ఒక చిన్న బ్లాక్ బీడ్స్ చైన్ మెడలో వేసుకొని తన క్యారెక్టర్కి విరుద్ధమైన పూజ గదిని ఓపెన్ చేసింది. తనకు తెలిసినంత వరకు వాళ్ళమ్మ 1-2 సార్లు తిడితే తప్ప ఎప్పుడూ పూజ చేసింది లేదు. కానీ మూవీ స్టార్ట్ అయిన రోజు దగ్గర నుంచి దగ్గర ఒక 20 సార్లు తనతో పూజ చేయించుంటారు. ఆ అలవాటు ప్రకారం పూజ చేసి గంట కొడుతూ ఉంటే వేద్కి ఎక్కడో లీలగా గంట సౌండ్ వినపడి తన పిచ్చికి తానే నవ్వుకొని ఈ రాక్షసేన పూజ చేసేది అని అనుకొని స్నిగ్ధ పాపను పక్కన పడుకోబెట్టి మళ్ళీ పొద్దున లేస్తే ఆకలి కేకలు అంటదని లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని కాఫీ ప్రిపేర్ చేసుకోవడానికి బయటకు రావడంతో అప్పటికే నైన ఇల్లంతా ధూపం వేసి కరెక్ట్గా వేద్ ముందుకు వచ్చి నిలబడింది. వేద్ ఒక్కసారిగా నైనను అలా చూసి ఫ్రీజ్ అయిపోయాడు. సినిమా షూటింగ్ అప్పుడు ఎంత ఇంటెన్స్గా చూశాడో ఇప్పుడు కూడా అంతే ఇంటెన్సిటీతో చూస్తూ ఉంటే వేద్కి తను ఇలా ఉంటే ఇష్టం కాబట్టి ఆ సీన్స్ తనే పెట్టాడని అర్థం అవడంతో తన కళ్ళలో నీళ్లు తిరిగితే సిగ్గుతో వాలిపోయిన కళ్ళతో సంతోషంతో ఒక చిరుతడి బాధ కూడా మనసును కమ్మేస్తూ ఉంటే వేద్ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు నైన చెంప మీద చేయి వేసి బొటన వేలుతో తన చెంప నిమురుతూ తన కళ్ళలోకి అలాగే చూస్తూ ఉంటే నైనా 1 నిమిషం అలాగే చూసి ఇంకొక అడుగు వేద్ దగ్గరికి వేసేసరికి వేద్ వెంటనే తన చేయి దింపేసి నైన వైపు చూడకుండా కిచెన్లోకి వెళ్ళిపోయాడు. నైన బాధగా వేద్ వైపు చూసింది. అతను స్టవ్ మీద కాఫీ పెట్టుకోవడానికి బౌల్ పెట్టడంతో నైన వెళ్ళి ఆల్రెడీ కాఫీ పెట్టేశాను బా అని అనబోయి ఆ పిలుపు మింగేసి ఇస్తాను 1 నిమిషం అని కప్లో కాఫీ పోసి వేద్ చేతికి అందించింది. తన బిహేవియర్లో చేంజ్ చూసిన వేద్ తన పై నుంచి కింద వరకు చూసి అలాగే కాఫీ కప్ అందుకొని ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. నైన వెంటనే ఫ్రిడ్జ్లో ఉన్న పిండి తీసి బ్రేక్ఫాస్ట్ చేయడం మొదలుపెట్టి కాఫీ తాగేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేద్దరు కానీ అని అనేంతలో నైన మొబైల్ రింగ్ అవడం చూసిన వేద్ ఆ మొబైల్ నైన చేతికిచ్చి వెళ్ళిపోయాడు. నైన అందులో నవ్య పేరు చూసి తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే వెంటనే తుడిచేసి ఫోన్ లిఫ్ట్ చేసి నవ్య అని బొంగురుపోతున్న గొంతుతో అడగడంతో అటుపక్క నుంచి నవ్య కూడా ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటే ఇటుపక్కన నైన కూడా అలాగే ఏడుస్తోంది. ఎక్కడున్నావే అని నైనని నవ్య అడగడంతో మన ఇంటి దగ్గరే అని చెప్పిన అరగంటకి నైన ఇంటి ముందు వాలిపోయింది నవ్య విత్ హస్బెండ్ సర్వ. ఆ అరగంటలోనే కీర్తన వాళ్ళ హనీమూన్కి వెళ్ళే ప్రోగ్రాం ఉండడంతో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఉంటుంది కాబట్టి ఆ టైంకి వరల్డ్ టూర్లో బిజీ అయిపోతారని 1 వారం ముందే వాళ్ళతో వ్రతం చేసుకోమనడంతో తోడి కోడలైన నైనను ఇన్వైట్ చేసింది కీర్తన. తనతో పాటు నవ్య ఇండియా వచ్చిందని తెలిసి నవ్యకి ప్రియకి కూడా చెప్పడంతో ప్రియ నైనతో కలిసి వెళ్దామని ఇంద్రని తీసుకొని నైన వాళ్ళ ఇంటికి వచ్చింది. నైనకి గతం మొత్తం గుర్తొచ్చిన తర్వాత మొదటిసారిగా 3 జంటలు ఒకేసారి మీట్ అయ్యాయి. మరి ఇప్పుడు ఈ 4 జంటల ఎన్కౌంటర్ ఎలా ఉండబోతోంది? వేద్ నైనకు ఇంకా ఎందుకు దూరంగా ఉంటున్నాడు? మరి వీళ్ళిద్దరూ కలిసేది ఎప్పుడు? వేద్ నైన ప్రెగ్నెన్సీ గురించి ఎప్పుడు చెప్పనున్నాడు? ధరణి నైనా మళ్ళీ కలవబోయేది ఎప్పుడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.